యాక్టర్స్ ప్రగతి గారు వెయిట్ లిఫ్టింగ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఇది నేర్చుకోవడానికి వెళ్తున్న సందర్భంలో చాలామంది ట్రోల్ చేశారు అప్పుడు కూడా. కానీ ఆవిడ ఏమి పట్టించుకోలేదు. ఒకటే టార్గెట్, మనం ఇక్కడ ఒక సక్సెస్ చూడాలి, ప్రపంచానికి 2 రకాల సందేశాలు ఇచ్చింది ఆవిడ. సార్, యాక్టర్స్ ప్రగతి గారు వెయిట్ లిఫ్టింగ్లో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చాలా సర్క్యులేట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఆవిడకి ఇప్పుడు 49 సంవత్సరాలు. ఈ టైంలో అట్లాంటి ఒక ఫీట్ సాధించారు. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే టర్కీలో జరిగినటువంటి ఏషియన్ పవర్ లిఫ్టింగ్ దీనిలో ఆవిడ 4 మెడల్స్ సంపాదించుకున్నారు. ఆ సందర్భంగా ఆవిడ ఆ ఫొటోస్ అన్నీ వైరల్ అయినాయి. ఒకవైపు సెలబ్రిటీస్ నుంచి విపరీతంగా అభినందనలు అందుకుంటున్నారు. ఆవిడ జీవితంలో ఏది అయినా సరే ఆవిడ పెద్దగా చిన్నప్పటి నుంచి ఆ రంగంలో కృషి చేసినటువంటి పరిస్థితి కాదు. ఆవిడ సడన్గా ఎంటర్ అయ్యారు దానిలోకి. ఆవిడకు ఒక ఇంట్రెస్ట్ పుట్టింది, వెంటనే ఎంటర్ అయ్యారు. ఆవిడ తొలి దశలో ఇది నేర్చుకోవడానికి వెళుతున్న సందర్భంలో చాలామంది ట్రోల్ చేశారు అప్పుడు కూడా. కానీ ఆవిడ ఏవి పట్టించుకోలేదు. ఒక టార్గెట్ అనుకుని ఆ టార్గెట్ మీద వెళ్ళిపోవడమే ఆవిడకి తెలుసు. అలా ఆవిడ సక్సెస్ సాధించారు అక్కడ. అలాగే సినిమాల్లో కూడా ఆవిడేమీ సినిమా నటి కావాలి అని ప్రయత్నం చేయలేదు. వాళ్ళ మదర్కి సహాయంగా ఉండటం కోసం నెల్లూరు జిల్లా ఉలవపాడు వెళ్ళదు. అక్కడి నుంచి వాళ్ళ ఫాదర్ ఈవిడ చిన్నప్పుడే చనిపోయాడు. చనిపోవడంతో కుటుంబానికి ఆసరాగా ఉండాలి అనే ఉద్దేశంతో ఆవిడ మొదట డబ్బింగ్ రంగంలోకి కాలు పెట్టారు. ఈ సినిమాలకి డబ్బింగ్ చెప్తున్నటువంటి సందర్భంలో ఆవిడ్ని చూసినటువంటి భాగ్యరాజా గారు డైరెక్టర్, ఆయన వీటిలో విశేషంగాలను సినిమా తీస్తూ దాంట్లో మొదట అవకాశం ఇచ్చాడు ఆవిడకి. ఇచ్చిన తర్వాత ఆవిడ నెమ్మదిగా నలుగురు కళల్లో పడి నెమ్మదిగా ఆవిడ వేషాలు దొరికినాయి. అలా తెలుగు తమిళ భాషల్లో ఆవిడ నటించారు. నటిగా ఆవిడ ప్రయాణం నడుస్తూ ఉండగా క్యారెక్టర్ రోల్స్ చాలా చేశారు ఆవిడ. ఆవిడకి ప్రత్యేకమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. కానీ నెమ్మదిగా సినిమా వాళ్ళు ఏ కారణం చేతో ఆవిడని పక్కన పెట్టేశారు. వేషాలు రావటం తగ్గింది. ఆవిడ కూడా వేషాల కోసం తిరగటము ఇలాంటి కార్యక్రమాలు కూడా చేయలేదు. ఏ రోజున ఏ అవకాశం కోసం ఆవిడ విడిగా ప్రయత్నం చేయటమో పైరవీలు చేయటమో అలాంటివి చేయలేదు. తనకి వచ్చిన క్యారెక్టర్ని ఆవిడ ఎంత బెటర్గా చేయాలో అంత బెటర్గాను చేస్తూ వచ్చారు. ఎప్పుడైతే అక్కడ అవకాశాలు తగ్గుతున్నాయి అనుకుందో ఆవిడ ఇమ్మీడియట్గా తన ఫోకస్ షిఫ్ట్ చేశారు. స్పోర్ట్స్ వైపు షిఫ్ట్ చేసి ఆవిడ ఈ ప్రయత్నం చేయటం. అప్పటికే ఆవిడ నిజానికి ఏ ఏజ్లో అయితే అక్కడ ఎంటర్ అవ్వాలో ఆ ఏజ్లో ఎంట్రీ కాకుండా ఏం సాధిస్తావు నువ్వు అని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. అయినప్పటికీ ఆవిడ ఏం పట్టించుకోలేదు. ఒకటే టార్గెట్, మనం ఇక్కడ ఒక సక్సెస్ చూడాలి, ప్రపంచానికి 2 రకాల సందేశాలు ఇచ్చింది ఆవిడ. ఒకటి, మీలో లక్ష్యం ప్రాపర్గా ఉంటే, మీరు ఒక మార్గాన్ని నిర్దేశించుకుంటే, అందులో నడవగలిగే మానసిక స్థైర్యం మీకుంటే ఎటువంటి లక్ష్యాలైనా సాధించవచ్చు అనేది ఆవిడ ఆచరణాత్మకంగా చూపించారు. ఈరోజు చాలామందికి ఒక రకంగా ఇది ఐ ఓపెనర్. ఇప్పుడు ఆవిడ మీద చాలామంది ఇప్పటికీ మాట్లాడుతున్నారు. ఈ క్షణం కూడా ఆవిడ ఫొటోస్ ఆవిడ ట్వీట్ చేసిన సందర్భంలో కిందొచ్చి కూడా చాలామంది నెగిటివ్గాను వెకిలిగాను మాట్లాడటం జరిగింది. ఈ వెకిలిగా మాట్లాడుతున్న వాళ్ళ మీద మళ్ళీ సింగర్ చిన్మయి గారు దాడి చేసి ఏమొస్తుంది మీకు, ఆవిడ సాధించారు, కనీసం ఆ ఏరియాకు కూడా మీరు వెళ్ళలేరు అంది ఆవిడ. నిజం అది. ఆవిడ గురించి మాట్లాడిన వాళ్ళు ఎవరూ కూడా ఆవిడ సాధించిన ఏ విజయం దగ్గరికి వెళ్ళలేరు. ఆవిడ జీవితంలో చాలా సందర్భాల్లో ఇక ముందుకు వెళ్ళటం కష్టం అనే పరిస్థితులు చాలాసార్లు వచ్చినాయి ఆవిడకి.
ఆవిడ చిన్నతనంలో వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు అలాంటి కండిషన్ వచ్చింది. అప్పుడు ఆవిడ గివప్ అనలేదు, నిలబడి ఫైట్ చేశారు. అవును. ఆ తర్వాత సినిమా రంగంలో రకరకాల ఇబ్బందులు వచ్చినాయి కానీ ఆవిడ ఎప్పుడూ గివప్ అనలేదు, నిలబడ్డారు. అలాగే ఆవిడ పర్సనల్ లైఫ్లో ఆవిడ మ్యారేజ్ చేసుకుంది, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను. తర్వాత విడిపోయారు రకరకాల పర్సనల్ రీజన్స్తో. విడిపోయిన సందర్భంలో కూడా ఆవిడేమీ పెద్దగా ఇబ్బంది పడలేదు. ఇద్దరు పిల్లలతో తన జీవితాన్ని తను నిర్మించుకుంటూ వాళ్ళ జీవితాలు నిర్మించడానికి తను ఏం చేయాలో ఆ ప్రయత్నం చేస్తూ మధ్యలో ఈ రంగంలోకి ప్రవేశించి ఇక్కడ కూడా విజయం సాధించింది ఆవిడ. ఈ విజయం తన పిల్లలకు కూడా ఇన్స్పిరేషన్, తన పిల్లలతో పాటు ప్రపంచానికి ఇన్స్పిరేషన్. ఇలా నిరంతరం ఎవరు ఏం మాట్లాడినా మనం సాధించాల్సిన దాన్ని సాధించకుండా వెనక్కి తిరగటం వలన పర్సనల్ లాసే. కానీ వీళ్ళు మాత్రం ఇలా ఉంటూనే ఉంటారు. ఈ ట్రోలర్స్, కామెంట్ చేసేవాళ్ళు 100 మంది ఉంటారు. ఇవి పట్టించుకోకుండా ముందుకు దూసుకు వెడితే ఎటువంటి విజయాలైనా సాధించవచ్చు అనడానికి ఒక రోల్ మోడల్గా నిలబడ్డారు ఆవిడ. ఇప్పుడు కూడా ఆవిడ ఆ సందర్భంలో చాలామంది రకరకాల ప్రయత్నాలు చేశారు ఆవిడతో మాట్లాడటానికి. అంటే ఆవిడ ఇండస్ట్రీ మళ్ళీ వేషాల కోసం ఏదో అడుగుతోంది ఈవిడ అనుకుంటారని ఇంటర్వ్యూలు ఇవన్నీ కూడా అవాయిడ్ చేశారు ఆవిడ. అంటే బతిమలాడటం అనేది ఆవిడ ప్రోగ్రాం కాదు. తన దగ్గరికి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఏది ఆశించి తన దగ్గరికి వస్తారో వాళ్ళకి 100% అది ఇవ్వటం అనేది మాత్రమే తనకు తెలిసిన పని. ఇక్కడ కూడా అదే చేశారు ఆవిడ. స్పోర్ట్స్లో కూడా ఆవిడ జిమ్కి వెడుతున్నటువంటి రోజుల్లో కామెంట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆవిడ అవేం పట్టించుకోలేదు. తను ఒక గోల్ పెట్టుకుంది, ఆ గోల్ కోసం కష్టపడాలని నిర్ణయించుకున్నారు. ఆవిడ లోకల్గాను మెడల్స్ సాధించారు. లోకల్గా అంటే ఇక్కడ తెలంగాణలో సాధించారు, తర్వాత ఇండియన్ లెవెల్లో సాధించారు, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో. అంటే ఇది ఏషియన్ పోటీలే అయినప్పటికీ టర్కీలో జరిగిన పోటీలు కాబట్టి అంతర్జాతీయంగానే మాట్లాడుకోవచ్చు. అంతర్జాతీయ వేదికల మీద కూడా ఆవిడ భారత్కి ఒక పతాకగా నిలబడినటువంటి సందర్భం. అందుకని ఇది మహిళా చైతన్యానికంటే మహిళలకి రకరకాల హర్డిల్స్ ఉంటాయి. పర్సనల్ లైఫ్లో ఏది చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ 100 మంది మాట్లాడేవాళ్ళు తయారైపోతారు. వీళ్ళందరి నోర్లు మూయించడానికి కూడా ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి. అలా ఆవిడ తన జీవితంలోనూ అలాగే తన కెరియర్ పరంగా కూడా ఒక అద్భుతమైన విజయాన్ని సాధించి సవాల్ విసినటువంటి సందర్భం ఇది. అండ్ ఆవిడ ఫిట్నెస్ జర్నీ కూడా చాలా తక్కువ టైం సార్. 2022లో ఎవడో స్టార్ట్ చేశారు. అవును. ఇప్పుడు 2025 చాలా తక్కువ టైంలో ఆవిడ అచీవ్ చేశారు. ఏదైతే అచీవ్ చేయాలనుకున్నారో అవును అది అచీవ్ చేశారు. ఇప్పటికీ ఆవిడ అక్కడే నిలబడి ఉన్నారు. ఇది ఏషియన్ పోటీలతో పాటు ఆవిడ ఒలింపిక్స్ దాకా కొనసాగాలని అనుకుందాం. అంటే ఈ పర్మిట్ చేస్తే రకరకాల ఇబ్బందులు ఉంటాయి అక్కడ కూడా, ఏజ్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి. ఈ ఏజ్లో కూడా ఆవిడ సాధించారు అన్నాం. ఇక్కడ నుంచి ఈ ఏజ్ గ్రూప్కి కూడా ఉంటాయి పోటీలు. అక్కడ ఆవిడ తిరిగి విజయ పతాకాలు ఎగరేయాలి అని కోరుకుందాం. ఓకే, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.